రాజంపేటలో జరిగే ప్రజాగళం కూటమి సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాతావరణం నుంచి మనం అధోగతి పాలయం, వలసలు పోతున్నాం, కరువు కాటకాల్లో చిక్కుకుంటున్నాం. ప్రత్యేకంగా రాబోయే ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు తిరిగి మనం గెలిపించి పంపించాలనేటువంటి ఆతృత మనలో కనిపిస్తుంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. పెద్దలు, పూజ్యులు, మన భారత ప్రధానమంత్రి గారు మోడీ గారికి, స్టేట్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి రిప్రజెంటేటివ్గా వచ్చిన నారా లోకేష్ గారికి, జనసేన పవన్ కళ్యాణ్ రిప్రజెంట్గా వచ్చిన నాగబాబు గారికి, పార్లమెంట్ నాతో పాటు పార్లమెంట్ సభ్యులు ప్రసాద్ గారికి, భూపేందర్ రెడ్డి గారికి, వరప్రసాద్ గారికి, ఇక్కడ పోటీ చేస్తున్న శాసనసభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసిన సోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు. మోడీ గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఒక దేశ ప్రధాని అయ్యే స్థాయికి ఎదిగారంటే మన రాజ్యాంగం, మనకున్న ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, ఒక్క అవినీతి ఆరోపణ లేని ఏకైక నిజాయితీ పరుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. పేద ప్రజల కోసం, ఈ దేశం కోసం ప్రతి క్షణం శ్రమించే శ్రామికుడు నరేంద్ర మోడీ గారు. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి మీరు ఎవరైనా ఒక్క రోజు సెలవు తీసుకున్నారు ప్రధానమంత్రి అని మీరు ఎవరైనా విన్నారా? ఇది కేవలం భారతదేశం పైన ఉన్న ప్రేమ, పేద ప్రజల్ని ఉన్నత స్థానానికి, దారిద్ర్య రేఖ కంటే పైకి తెచ్చేదానికి ప్రతిరోజు ప్రతి నిమిషం మీకోసం, మన కోసం కష్టపడుతున్న నరేంద్ర మోడీ గారికి ఒక పెద్ద ఎత్తున తప్పట్లతో ఆయన స్వాగతం పలకాలి. గత 10 సంవత్సరాల నుంచి 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి, అంటే పేదవారి నుంచి వారిని దారిద్ర్య రేఖకు పైకి తెచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. కోవిడ్ ప్రపంచాన్ని వణికిచ్చిన జ్వరం వస్తే ప్రపంచ సంస్థలన్నీ కూడా లక్షల మంది ఈ దేశంలో చనిపోతారంటే అతి త్వరగా కోవిడ్ కి వ్యాక్సినేషన్ కనిపెట్టి 220 కోట్ల డోసులు ఉచితంగా పేదవారికి అందరికీ వేసి మనకు జీవితం దానం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇదేగాక 100 దేశాలకి ఈ వ్యాక్సినేషన్ పంపించడం జరిగింది. పేదవారి కోసం 50 కోట్ల కొత్త బ్యాంక్ అకౌంట్స్ తెరిచిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.